3 దశాబ్దాల తర్వాత భారత్ మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ పోటీలకు వేదికగా నిలిచింది. ఈ నెల 18 నుంచి న్యూఢిల్లీలో ప్రారంభమైన ఈ పోటీలు మార్చి 9 వరకు కొనసాగనున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలకు చెందిన మొత్తం 120 మంది అందకత్తెలు వివిధ పోటీల్లో పాల్గొంటున్నారు. మరి ఈసారి భారత్ నుంచి బరిలో దిగిన ఆ బ్యూటీ ఎవరో తెలుసా? ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా? మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడే టాస్క్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. సుమారు 28 ఏళ్ల తర్వాత 71వ మిస్ వరల్డ్ పెడిషన్ కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం మార్చి 9 వరకు కొనసాగుతుంది. 3 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు భారత్ వేదికగా నిలిచింది. భారత్లో చివరిగా 1996లో మిస్ వరల్డ్ పోటీకి ఆతిథ్యం ఇచ్చిన 3 దశాబ్దాల తర్వాత ఈ పోటీలను భారత్లోనే నిర్వహిస్తున్నారు. సుమారు 28 ఏళ్ల తర్వాత 71వ మిస్ వరల్డ్ లో 130కి పైగా దేశాల నుంచి వచ్చిన అందకత్తెలు తమ అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీ పడుతున్నారు. 20వ తేదీన ఢిల్లీలో ది ఓపెనింగ్ సెరమనీ ఇండియా వెల్కమ్స్ ది వరల్డ్ గాలా కార్యక్రమంలో ఈ ప్రదర్శన మొదలవుతోంది. 1966లో భారత్కు చెందిన రీటా ఫారియా తొలిసారి ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 1994లో ఐశ్వర్య రాయ్, 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ ఇలా ఇప్పటి వరకు భారత్ నుంచి మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఇక 2021లో నిర్వహించిన పోటీల్లో పోలాండ్ కు చెందిన కరోలినా బిలాస్కా విజేతగా నిలిచారు. మార్చి 9న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఫైనల్స్ జరగనున్నాయి. ఈసారి గెలిచిన వారికి ఆమె ప్రపంచ సుందరి కిరీటాన్ని అందించనున్నారు. అయితే ఈసారి భారత్ నుంచి కన్నడ బ్యూటీ సినీ శెట్టి మిస్ వరల్డ్ కోసం బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో ఆమె దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఆమె జాతిని ఉద్దేశించి తన ఇన్స్టాగ్రామ్లో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. తూ హీ మేరీ మంజిల్ హై, పెహచాన్ తుజే హైసే అనే పోస్ట్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు పలువురు నెటిజన్స్ ఈ బ్యూటీకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. అయితే ఈ బ్యూటీ ఎక్కడ పుట్టింది, ఎడ్యుకేషన్ ఏంటి అంటూ తెగ వెతికేస్తున్నారు. సినీ శెట్టి ముంబైలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ స్వస్థలం కర్ణాటక. అకౌంటింగ్, ఫైనాన్స్ లో గ్రాడ్యుయేషన్ చేసుకుంది. ఆ తర్వాత భరతనాట్యంలో కూడా శిక్షణ పొందింది. ఇక భారత్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నందున విభిన్న మార్గాల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. 71వ మిస్ వరల్డ్ పోటీలకు తొలి అడుగు పడింది. నేను నా కలలతో అడుగు వేస్తున్నాను. నేను నా దేశపు గర్వాన్ని. ఈ క్షణం నుంచి నేను సినీ శెట్టిని మాత్రమే కాదు, నేను భారతదేశాన్ని. నేను వేసే ప్రతి అడుగు, నేను మాట్లాడే ప్రతి మాట, నన్ను పెంచిన ఈ నేల, నన్ను తీర్చిదిద్దిన భారత సంస్కృతి, నన్ను నమ్మిన ప్రజల ప్రతిబింబాన్ని, నేను మన జాతీయ జెండాను ఎంతో గర్వంగా, గౌరవంగా పట్టుకుని నిల్చున్నాను. ఇది నా కోసం, మన కోసం, భారతదేశం కోసం అంటూ సినీ శెట్టి క్యాప్షన్ ఇచ్చారు. భారత్ నుంచి ప్రపంచ సుందరి పోటీల్లోకి అడుగుపెట్టిన ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. మార్చి 9న ముంబైలో జరగనున్న ఫైనల్ పోటీలను రాత్రి 7:30 నుంచి 10:30 వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు.